అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలున్న అనంతపురం జిల్లాపై ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ అన్నారు. జిల్లాలో పర్యటించిన బోడే రామచంద్ర యాదవ్కు ఎస్సీ జనసంఘం నాయకులు ఘన స్వాగతం పలికి పూలమాలతో సత్కరించారు. హంద్రీనీవా పనులు పూర్తి చేయకుండా స్థానిక ప్రజాప్రతినిధులు వైఫల్యం చెందారని రామచంద్ర యాదవ్ అన్నారు. అనంతపురం జిల్లాలో పేదలకు సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆర్టీటీకి ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ చేయడంలో ప్రజాప్రతినిధులు మాట్లాడకపోవడం సరికాదన్నారు. జిల్లాలో నెలకొన్న సమస్యలపై భారత చైతన్య యువజన పార్టీ పోరాడుతుందని రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా అనేది కేవలం కరువు ప్రాంతము అని ఒక ముద్ర వేసి ఇక్కడ హంద్రీనీవా లాంటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా అనేక రకాలుగా అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా విస్మరించి ఈరోజు జిల్లాకు సంబంధించిన ఏ ఒక్క సమస్య తీర్చడంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. అనంతపురం జిల్లాకు సంబంధించిన ఒక ప్రధాన సమస్య ఏంటంటే జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక రకాలుగా పేదలకు సేవ చేస్తున్న ఆర్డిటి సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థ ద్వారా వైద్య సేవలు, విద్యా సేవలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సేవలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆర్డిటి సంస్థ యొక్క లైసెన్స్ను పునరుద్ధరించడంలో ప్రభుత్వము ఇబ్బందులకు గురి చేస్తుంటే దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వము, దీనిపైన చొరవ తీసుకోవాల్సిన స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తిగా విస్మరించి కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యి సుమారు గత సంవత్సర రోజుల కాలం నుండి పూర్తిగా సేవలు ఇక్కడ ఆగిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రజాప్రతినిధులు ఆ దిశగా ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదు.